నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ 4 పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మంగా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలను సందర్శించారు. అక్రమంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారని గుర్తించి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ 4 పాఠశాల ఆవరణలో పుస్తకాలను స్టోరేజ్ చేసిన గదులను సీజ్ చేశారు. యాదాద్రి జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఈఓ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఏ పాఠశాలలోనైనా నిబంధనను ఉల్లంఘించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భువనగిరి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఆవరణలో బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఎంఆర్పి రేట్ కంటే డబల్ త్రిబల్ అమ్ముతున్నారు అని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు ఎన్ఎస్యుఐని ఆశ్రయించడం జరిగింది. తక్షణమే మేము పలు పాఠశాలలో విజిట్ చేయడం జరిగింది. మదర్ తెరీసా మాంటిసోరీ ప్రెసిడెన్సీ క్రిస్టియన్ స్కూల్లో బుక్స్ని ఎంఈఓ గారు సీజ్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి మిగతా స్కూల్లో కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎలాంటి మీరు ఒకవేళ అమ్మేది మీకు ఎలాంటి అర్హత లేదు బుక్స్ అమ్మడానికి. మీరు విద్యని వ్యాపారం చేయడంలో ముందున్నారు, విద్యని విద్యార్థులకు అందించడంలో ముందు లేరని చెప్పి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాము. మీరు విద్యను అందించడంలో ఫెయిల్ అయినారని చెప్పి స్పష్టంగా ఏర్పడుతూ ఉన్నది. అలాంటి స్కూళ్ళు ఏమైనా ఉంటే ఎన్ఎస్యుఐ మీపై దాడిలో కూడా వెనుకాడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. విద్యార్థి తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యని అందించడంలో మీరు ముందుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ఇకనైనా మీరు ముందు ఉంటారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. చెప్పాలి. నారాయణ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, యాదాద్రి భువనగిరి. కాబట్టి ఎక్కడైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడము, నోట్బుక్స్ అమ్మడము మా దృష్టికి రాగానే ఇమీడియట్గా ఎంఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ నిబంధనల ప్రకారమే నివారించాలి తప్ప నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు కొనుక్కున్నప్పటికీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాటిని సీజ్ చేశాము. ఇంకా అట్లాగే కొనసాగితే మాత్రం వాళ్ళ పాఠశాలల యొక్క గుర్తింపు కూడా రద్దు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే మనం అన్ని స్కూల్ యాజమాన్యాలకు నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ అమ్మొద్దని ఆల్రెడీ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాం, ఆర్డర్స్ కూడా ఇచ్చాం. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమంది దాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మడం జరుగుతుంది. కాబట్టి వాటిని మా దృష్టికి రాగానే ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం. ఎట్లా వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తాం. నోటీసులు ఇస్తాం. నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళ రిప్లై ఏందో చూసి తగు చర్య తీసుకుంటాం. ఫస్ట్ అయితే ప్రతి ఒక్క స్కూల్ పై బుక్స్ పై వాళ్ళ స్కూల్ యొక్క నేమ్ సింబల్ ప్రింటెడ్గా ఉన్నాయి. బుక్స్ మీద ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఏ బుక్స్ వాడుతున్నారు ఏంటనేది కూడా మేము ఒకసారి వివరణ అడుగుతాం. వివరణ అడిగిన తర్వాత చర్య తీసుకుంటాం. మళ్ళీ వేరే కమర్షియల్గా స్కూల్స్ కాకుండా పక్కకి ఏదైనా మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకొస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నీ మళ్ళీ అమ్మడానికి అయితే మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్ కావాలి. కాబట్టి అవి కూడా ఒకసారి మున్సిపల్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ డీటెయిల్స్ అని. దానిపైన ఓవరాల్గా తగు చర్య తీసుకుంటాం. ఎందుకంటే మనకు ప్రైవేట్లో వాళ్ళు ఎక్కడ స్కూల్ ప్రెమిసెస్లో కానీ నియర్ బై కూడా అమ్మడానికి అయితే వీల్లేదు. అది ఇమీడియట్గా మనం సీజ్ చేస్తున్నాము. తర్వాత కమర్షియల్ కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఏది మున్సిపల్ లేకపోతే వాళ్ళు ఏదైనా షాపు యజమాని ఏమైనా పర్మిషన్ తీసుకున్నట్టు ఇవన్నీ కూడా మేము వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం. వాళ్ళకి తీసుకున్నాక ఎందుకు అమ్ముతున్నారు ఏంటనేది వివరణ తీసుకుంటే తదుపరి చర్యలు ఉంటాయి. నా పేరు పాండాల శరత్, నేను ఎన్ఎస్ఏ జిల్లా కార్యదర్శి. ఏదైతే ప్రైవేట్ సంస్థలు మొత్తం కుంభక్కయ్యి వారి యొక్క స్కూల్ పేరుతో లోగోతో కలిపి ఒక పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ ప్రింట్ చేయించుకొని బయట కమర్షియల్గా పాత ఇండ్లల్లో కానీ మరియు షటర్లలో కానీ వారికి సంబంధించిన భవనాలలో వారు పెట్టి అమ్మడం జరుగుతుంది. అమ్మడం నేరం మరియు
అదే కాకుండా సంబంధించిన అధికారులు దాని యొక్క బాధ్యత వహించకుండా వారు ఎవ్వరు రెస్పాండ్ ఇవ్వడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న డిఈఓ మరియు ఎంఈఓ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేసి వారికి సంబంధించిన ఒక పాఠశాల పక్కన ఉన్న ప్లేసెస్లో ఖచ్చితంగా విజిట్ చేసి ఆ యొక్క స్కూళ్ళు ప్రింటింగ్ ఉన్న బుక్స్ ప్రతి ఒక్కటి సీజ్ చేసి గవర్నమెంట్కి అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కాకుండా భువనగిరి మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే కమర్షియల్ యొక్క భవనాలలో వెళ్ళి పుస్తకాలు అమ్మిన భవనాలను సీజ్ చేసి వారి యొక్క ట్యాక్సీలను చూడాలని కోరుతున్నాము. ఇది ఒక ఎడ్యుకేషన్ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కలిసి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్ని సందర్శించి ప్రతి ఒక్క పుస్తకాలను చూడాలి. మరియు చూసి వాటిపై ఉన్న లోగో బుక్స్ ఉన్నాయి వారిని సీజ్ చేసి పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా కోరుతున్నాం.